సింగిల్ స్క్రీన్స్ తీసేయండి, విశ్వనాథ్ కానీ భ్రమరాంబ కానీ ఇవి కాదు. ఎగ్జాక్ట్లీ అంటే ఓపెన్గా మాట్లాడుతున్నా, పీవీఆర్ సినిమాస్ ఉంది, టికెట్ రేట్ 295 రూపీస్. ఓకే, ఒక సినిమాలకి 295 మాక్సిమం 295, 150 షఫిల్ అవుతూ ఉంటుంది. పెద్ద సినిమాలకి అనుకుంటా అంటే అక్కడ లోయెస్ట్ రేట్ 150, ఇంకా నార్మల్గా 150. రైట్. సో ఇంకా వాళ్ళ ప్రిఫరెన్సెస్ మీద మాకు 100 చేయండి అని చెప్తే 100 చేస్తారు. రైట్. లేకపోతే 200, 295, 350. రిక్లైనర్స్ ఈస్ గోయింగ్ టు 450 to 500. అవును. ఓకే, సినిమా కోసం వచ్చాం కాబట్టి సినిమా చూస్తాం, 250, 350 ఎంతైనా పెడతాం. పోనీ ఒక ఫ్యామిలీ వెళ్తారు, ఫ్యామిలీకి ఈజీగా టికెట్ రేట్ 5000 అయితే ఒక 4 మెంబర్స్కి యావరేజ్గా అనుకో 5000 కాదు కానీ 1000 అయిపోతుంది. 250 into 4 అంతే. ఓకే డన్. 250కి వెళ్ళారు. ఓకే, బట్ పాప్కార్న్ రేట్ చూస్తుంటే మైండ్ పోతుంది. అవును, 400 ఆర్డర్ ఎంత ఉంటుంది కదా. ఒక టబ్ పాప్కార్న్ 450 రూపాయలు. అవును అని చెప్పి ప్రతి మిడిల్ క్లాస్ వాడు. అవును, నేను కొన్న భయ్యా. నేను పిఆర్ సారీ టు టేక్ ద నేమ్స్, నేను కొన్ని మల్టీప్లెక్సెస్కి వెళ్ళినప్పుడు నో ప్రాబ్లం, కొన్ని చోట్లకి, అన్నిటికీ కాదు, ఆ పాప్కార్న్ అఫోర్డబుల్ అయితేనే కొంటా. మరి 300, 400 అంటే నేను కొన్న అసలు. ఐ మేడ్ ఇట్ ప్రాక్టీస్. కొన్ని మల్టీప్లెక్స్ చైన్స్కి నేను వెళ్ళి నేను అక్కడ పాప్కార్న్ కొన్నాను. ప్రాక్టికల్ థింకింగ్ అని ఉంటుంది. సో మీరు తింటారా పాప్కార్న్? నాకు అది లేకపోతే మూవీ చూడబోద్దాము, నేను చూడలేను. సో అలా చూస్తూ ఉంటారా? కంపల్సరీ పాప్కార్న్ ఉండాలి మూవీ చూసేటప్పుడు. నాకు ఇంత పెద్ద, అది కూడా లార్జ్ తీసుకుంటా, మూవీ అయిపోయేదాకా తింటూ చూస్తా. అమ్మాయిలందరికీ టబ్బులే కావాలి. టబ్బుతో వీళ్ళు బాగానే ఉంటారు, సినిమాకి తీసుకెళ్ళి. కాదు, నాకు అది దాన్ని కొనేటప్పుడు ఏమనిపించదు, మూవీ అయిపోయిన తర్వాత అది ఇంకా ఉంటది, క్యారీ చేయాలంటే అందరి ముందు సిగ్గు తెలుసా, సైలెంట్ గా అలా పక్కన పెట్టేసి పోతాను. అప్పటికే హాఫ్ కంప్లీట్ చేస్తానులే, అంత వేస్ట్ చేయను.